పిచ్చి ఏం చేస్తా ఫోన్ అన్న చేస్తా కూరగాయలు ఇవ్వలేరే కలిపి అంటే ఇది ఒత్తు పెద్దమ్మ అనే పాయవాడు ఒత్తుడో ఏందో ఎవరో కొడుతున్నా ఎవరో కోసం. హలో అమ్మా చెప్పే. బుజ్జి నువ్వుకి వచ్చిందానే నేను కొడతాను ఫోన్ ఇది నాకు కలవదా చేయదా పడే తమ్ముడిని కొట్టమంటే వాడు కొట్టపై ఇది ఒత్తు పెద్దమ్మ పోతుంది అన్నాడు. మంచిగున్నావు బిడ్డ? మేము మంచిగానే ఉన్నాం. నువ్వు ఎట్లున్నావు? నేను మంచిగానే ఉన్నా బిడ్డ. ఏం చేస్తానవే? ఏం లేదు బిడ్డ ఇక్కడ కూర్చున్నా. రేపు పండుగ కదా పోషమ్మ చేసేది ఉన్నది రేపు ఉగాది పండుగయే మరి అందరు కలిసి రారి. సరే అత్తం. మీ అత్తను కూడా తీసుకొని రా బిడ్డ. చెప్తా మరి ఏమంటదో ఇక. తీసుకొని రారి ముగ్గురు రారి ఇక. సరే ఉంటాను. మా అమ్మ బావా ఏంటిదట? రేపు ఉగాది పండుగ కదా పోషమ్మకు కోని కోసి భోజనం చేస్తారట రమ్మన్నది మనల్ని. సరే పొద్దున పోంది. అత్తమ్మని కూడా తీసుకురమ్మన్నది. పోంది అమ్మ పొద్దున పోంది. ఏ వీడికిరా పోవుడు? ఆడేమన్నా చికెన్ చేసేటోళ్ళు ఉన్నారా మందుకు చేసేటోళ్ళు ఉన్నారా? నిన్న ఏమన్నా చూసుకున్నాడు అనుకున్నారా? ఓ మా ఉన్నాడా ఓ బామ్మడుతున్నాడా? ఏమో పోతాడా వీళ్ళ అబ్బగారింటికి. చూసుకుంటే ఉన్నది పోయేద్దాం పారాదు. ఇప్పుడు అత్తమ్మకి ఎవరు ఉన్నారు పాపం. ఇంత బుక్కడు బువ్వకేనారా? అది మన ఇంట్లో లేదా? సపరేకుండా ఎటు పోవలేదు. బువ్వ కోసం పోతామా అని ఏదో పిలిచింది పోయేద్దాం పారాదు. ఏమో ఇక మీ ఇష్టం నాకే తెలియదు. పొద్దుగాల ఈ దరిద్రుడైతే తిననైనాడు నేను చెప్పింది ఒక్క మాట కూడా. అవునే పిల్ల అక్కడికి పోయినాక జరా పానం అంతా ఆగిలో పెట్టుకో. విన్నావా? ఇష్టం ఉన్నట్టు అవ్వగారింటికి పోయినాం కదా అని దులుపుకుంటున్నావు అనుకో నా దగ్గర నడవై మరి నీ ఏకశకాలు. అర్థమైందా? సరే అత్తమ్మ. సరే నడు. ఇంత చాయ్ పెట్టుకురా పో. ఇక్కడ బాయి కాడు ఉంటా. మా వాళ్ళు ఇంకా అత్తలేరేంది అన్ని పనులైనా బోనకి ఇట్లా అత్తారు కదా రావాలన్నదా దాళ్ళుడుదా. మంచిగా ఉన్నది అత్తమ్మ? మంచిగానే ఉన్నాం బిడ్డ. దా బిడ్డ కాలు కడు. గింత లేట్ అయింది ఏంది వేదనే? బస్ స్టాండ్ ఏడుంది ఇల్లు ఏడుంది? ఇంటి ముందుట బండి పెట్టుకొని ఇయ్యప్రాలొస్తుందని బండి పంపిస్తే ఏమైంది? అయ్యో ఆ బండి మాది కాదు అని మా ఇంటి అనుకోలేదు నీడున్నదని పెట్టుకొని వేయరు. మాజాలుగా అంతే వంక పడుతుందని ఇంట్లో కాదని కాలు కడుపు విత్తనమేమిరా కడుకో ఎవరిస్తే ఉన్నదే. నేను కడుక్కుంటా పాయమ్మ. ఇక అన్నాడు. మంచిగా ఉన్నవాయమ్మ? మంచిగానే ఉన్నా బిడ్డ. పానం ఎట్లుంటుంది? ఇక అట్లనే ఉంటుంది బిడ్డ. సావలేక బతకలేక చెంబులు గిలాసులు కొంపల గతిలే ఈ బాటిలో నీళ్ళు ఇస్తాను. అయ్యో వదిన మీరు అత్తారా అని బాటిలో నీళ్ళు పోసి మా ఇంటి అనుకోవాలి ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చిన. ఇంత సల్లటి ఇచ్చిన వానికి ఉప్పు నీళ్ళు ఇస్తానవేంది? ఆ పెట్టిన ఇంట్లో ఫిల్టర్లు కూడా గతిలే పట్టినా. అయ్యో వదిన మా ఇంట్లో మొగ దిక్కు లేదు కదా తెచ్చేటోళ్ళు ఎవరు ఉన్నారు నాకు. సరే అత్తమ్మ బాధపడకైతే అమ్మగారినే మాట్లాడుతుంది. అన్ని తయారు చేసినవానే అమ్మ? చేసిన బిడ్డ అన్ని తయారు. బోనం వండినా వండుడా? అండినా. సరే సరే పాయమ్మ. ఏందమ్మా అట్లా అంటాను? బాధపడదా అని అత్తమ్మ బాబు? ఏంద్రో అత్తగారింటికి వచ్చినాక అవ్వ మీకు గొంతు బాగాలేస్తుంది. నీ ఇంటికా నట్టదాన్ని అంటావు ఈడికి వచ్చినా కూడా సపరేకుంటూ ఏడికత్తయింది? నా కోడలు కదా నీకు పెళ్ళం కాదా? అత్తారు అత్తమ్మ బోనం అయింది. ఏంది నేను రాకముందే బోనం వండినవా? మీరు అచ్చారు పొద్దు పోతుందని అండి పెట్టిన వదినాడా. మా వండినావు గాని బోనం అయితే పూదిచ్చినావా లేదా? ఇంతకు పూదిచ్చిన సూతుదా. ఏం వండినావు? బెల్లపు వండినావా పసుపన్న వండినవా? పసుపన్న వండినా. ఎట్లా వండినావు? తినేటట్టు అంటిందో మరి ఎట్లా అంటిందో? మంచిగా అండదా తెలియదా అని అత్తమ్మకు? మాసాలుగా నాకు నేను చూస్తా సూతుదా మంచిగానే వండిన వదిన. ఏమైంది బావా గట్లా కూర్చున్నావు? ఏముంది మంచిగా కూర్చున్నా. నాకేమైంది? చిన్న పోయి కూర్చున్నావని. ఏం మీరు ఆడ బోనం అంటారు కదా అని ఇక్కడ సపరేట్ కూర్చున్నా.
చిన్నపోయి కూర్చోపోతే నా కొడుకు ఏం చేస్తాడు నీ అవ్వగారింటికి వచ్చినాక ఏమో మావున్నాడా బామ్మడుతున్నాడా ఏం చేస్తాను బావా ఎట్లున్నావు ఏంటని అడగడానికి చిన్నపోయే కూర్చున్నాడు. అరే ఆగరా అమ్మ ఎందుకు కొడతాను? ఏ ఆగ్రా బాడుకో ఒక్క పోరి ఇద్దరు అన్నలు ఉన్నారు దాన్ని చేసుకోరా అంటే చేసుకోపోతుంది దీన్ని చేసుకుంటుంది ఇక్కడికి వస్తే ఏ వేలుగా పెడతావురా నువ్వు? అయితే నువ్వు సపరేకుంటే ఇక్కడ కాలేదా అన్ని తయారైనాయి బావ. ఏమరా నువ్వు బాగా దాన్ని వేసుకొస్తాను వెనక ఏం కేసుకొచ్చుడేమన్నా సపరేకుండా ఈ ముండ కొడుకు ఎంత చెప్పినా అర్థమైతలేదు నా గండనే ఉన్నాడు. ఉండు ఎట్లుంటావో ఉండు. చింటుగాడు ఉన్నాడో లేడో? చింటూ చింటూ ఎటు వేయండు ఈ పోరడు? అయ్యో తాళం వేసిండు కదా, ఎటు వేయండి ఏం కథ? అవు ట్రాక్టర్ కాడ ఉన్నట్టున్నాడు కదా, ఫోన్ అన్న పోతా. చింటూ చింటూ పెద్దమ్మ ఎన్న ఉన్నవారా? ఈయన ఉన్నా పెద్దమ్మ. నేను అదంతా చూసేస్తాను కదా బిడ్డ. బావకి ఇట్లా వచ్చిర్రు, ఇంకా తాళమ్మ కన్నా తీసుకోపో, నేను అప్పటికి వచ్చినాక పైసలు ఎత్తగాని. సరే పెద్దమ్మ. పోషమ్మ బోనం చేసినాం, పోషమ్మ కాడికి రానంటాడు బావ. అత్తానా పెద్దమ్మ? సరేనా బిడ్డ, కొంచెం దండం పెడతా బాగా. తీసుకో. అయ్యో అదేం పెట్టు రీతి లేని పెట్టుడు మంచిగా పెట్టి రాదు. ఓ పెరిగిన ఆడపిల్ల లెక్క పెరిగి మా ఇంటికి పంపించినావు ఇదేనా రీతి? కాలు పట్టంతాం గిట్ల వేయించిందా మీ అమ్మ నిన్ను? గిట్ల వేయించి చేసిందా? పెట్టు పెట్టు మంచిగా పెట్టు. ఓ నాడు మా అత్త కూడా నన్ను గిట్లే చేసింది పెట్టకపోతే. పెద్దమ్మ పెద్దమ్మ అక్క ఎప్పుడు వచ్చిర్రు? ఇప్పుడే వచ్చిన. మంచిగున్నావా? మంచిగానే ఉన్నా అక్క. అమ్మ ఇట్లా మంచిగున్నారా? అందరు మంచిగానే ఉన్నారు అక్క. ఎంతసేపు అవుతాను అత్తమ్మ వచ్చి? మేము వచ్చి గంట అవుతాను కానీ నువ్వేంద్రా గిట్ల వచ్చినావు? మీరు వచ్చినట్టు మాటలేని వాడే అత్తమ్మ, అందుకే వచ్చిన. అయితే కానీ బావేడి అవగాడు ఉన్నారు పో. సరే ఏమైనా మంది కొంపల మీద పడి తిరుగుడే, ఓ పని లేదు ఓ పాట లేదు. బావ ఎప్పుడు వచ్చినావు నువ్వు? ఇంతకుముందే వచ్చాను. అంత మంచిగా రారా? అంత మంచిదా బావ? మంచిగా ఉన్నారా మీరు? అందరం మంచిగా ఉన్నారా? అంత మంచిదే బావ. అట్లా పోదాం కదా తాళాలకి. ఏ దేవుని దగ్గర పోతారా? ఏం కాదు అట్లా పోయేద్దాం ఒక రౌండ్. సరే పోదాం బారా. సరే బా పోదాం. అంజలా వేసుకోండి బిడ్డ, బోనం వేసుకుందు. బయటికి పోయినాక ఎత్తుకుదా. బయటికా ఇవి పట్టుకో. నువ్వు అవి తెచ్చుకుంటారా? పువ్వు ఉంచినవానే మరి పచ్చడకు? పువ్వా మళ్ళీ చెప్పుకొస్తాడు పా తమ్ముడు. ఆడేడవేండో బాగా పట్టుకొని వేయండు. ఆడేస్తాడు పా మళ్ళా. బయట పెడతావు. అత్తమ్మ పోషమ్మ కట్టుకోదాం. నా తండ్రి శంకరుడా 10,000 శరణాలు. నా తల్లి పార్వతి 10,000 శరణాలు. బాంచను ఏంటి అన్ని చెప్పుర్రు, తెలవలు చెప్పుర్రు. బాంచను ఏమైందా నీకు? అన్ని మంచిగానే ఉన్నాయి కానీ ఏడ బాంచను కోట అదైతే లేదు. ఏం బాధ వచ్చిందా నీకు? బాంచను కాళ్ళెక్కలు గుంజుతాన్నాయి, పానం సాధన అయితే లేదు, పంట కళలు వస్తాయి, ఇంట్లో అటు ఇటు ఏదో తిరిగినట్టు అనిపిస్తాంది. ఏంటిది బాంచను? మరి కొంటతానమా దయ్యమా భూతమా? ఇప్పుడు అనిపిస్తుందా? నిద్రల గలగల్లు అని వినబడుతుంది కదా. వినబడుతుంది బాంచను. కాలు చేతులు ఏడి కాడికి ఇడుచుకొస్తుంది. నన్ను మర్చిపోయి ఎన్నేళ్ళు అవుతుంది. నిన్న నేను ఎందుకు మర్చిపోయిన తల్లి? మర్చిపోలేదు. బిడ్డకు లగ్గమైతే 4 కాళ్ళ నందితో నాది ఎత్తా అన్నావు, ఉన్నావా? గుర్తున్నానా నీకు? డప్పు సప్పులతో నా కాడికి వస్తా అన్నావు, యాదుకుందా నీకు? అయ్యో బాంచను నా కాడికి లేదు, మరి ఏందో చెప్పుర్రి. గల్లు గల్లు అనుకుంటా నీకు ఎన్నిసార్లు యాద్ చేసినా కూడా యాదకత్తలేదు కదా. ఇక అదే మరి ఏందో అనుకుంటాను బాంచను, మరి తెలుస్తలేదు నాకు. నా బిడ్డకు లగ్గమై కూడా 2 ఏళ్ళు అవుతుంది, మనకి కాన్పు కాలేదు.
నీ మొక్కు చేసుకుంటే నా కోడలికి బిడ్డ ఎవరో పుడతారు. అయ్యో వదిన మా చెత్త బాంచని ఏందో చెప్పురు చేస్తా నేను 4 కాళ్ళ నందితో నచ్చేటి వరకు నాకు బోనం ఎత్తి డప్పు సప్పులతో చేస్తా అని మొక్కే వచ్చేటి వరకు నీకు మనవడన్నా మనవరాలని నత్తది చేస్తా నాకు మనవరాలు కనిపిస్తే నేను వచ్చే వరకు 4 కాళ్ళ నందితో బోనం ఎత్తుతా. మొక్కు నీ మొక్కుతోటే వచ్చి చేస్తాను మొక్కు మళ్ళీ మాకు పెట్టకు. చేస్తా బాంచ నా మొక్కుతోడే చేస్తా మీ మొక్కుతోడే చేయ బాంచ తప్పులు ఒప్పులు మందించు తల్లి నీ బాంచను. మరి ఇప్పుడు బోనం చేసిన తల్లి మరి సంబరమేనా సంతోషమేనా? సంతోషమైంది సంబరమైంది. వచ్చేటి వరకు నా బిడ్డతో బోనం ఎత్తిస్తా. మరి నేను పోయిరా అన్నాను. పోయిరా బాంచను పోయిరా. మొక్కుడు కాదు మొక్కినట్టు మొక్కులు తీస్తేనే మాకు ఇంట్లో పిల్ల పుడుతుంది. మరి తీస్తావా? బిడ్డ మరి నడువుర్రి నేను కొన్ని పట్టుకొస్తా. సరే అలా చికెన్ సెంటర్ ఉన్నాడు కదా 1 కిలోన్నర అది బయలర్ కూర ఇవ్వవా బిడ్డ? 3 కిలోలు ఉన్నాయమ్మా బయలర్ కూరలు. 3 కిలోలు ఉన్నాయా? చూడు రాదు బిడ్డ ఒకటి. మా జుట్టు కూడా ఉన్నది కిలోన్నర ఉంటే తీసుకుపోతావా? తింటారో తినరో వాళ్ళు. 150 రూపాయలు నాటుకోరలు ఎక్కువ ఉంటుంది సేమ్. సరే మరి ఒకటి కానీ మన పోషం అక్కడ కోసుకొచ్చినాక మళ్ళీ ఇస్తా సాగు చేసిస్తావా? చేసిస్తా. సరే ఇవి మరి. ఓకే ఇది పట్టుకొచ్చేటప్పుడు ఇస్తా పైసలు. సరే అమ్మా మా అమ్మ ఇంకా అత్తలేదు అత్తమ్మ. మీ అమ్మనా ఏ 4 దుకాణాలు తిరుగుతాందో ఏడ కోడికి 10 రూపాయలు తక్కువ వస్తాయని చూసి అడగొనుకొస్తాంది కావచ్చు. అవునే మీ ఇల్లు ఎట్లా పాడబడ్డట్టే ఉంది. గుడికి వచ్చినాక గుడికి చిన్నగా ఉన్నది. ఈ రోడ్డు మీద ఏంది ఒక్కరు లేరు. ఇక అందరూ ఇలా బోనాలు చేస్తారు కదా అత్తమ్మ. ఎవరి ఇంట్లో వాళ్ళు పని మీద ఉన్నారు కావచ్చు. బోనాలు చేస్తే ఊరంతా పండగ లెక్క ఉండాలి. ఎట్లా ఇడిచిపెట్టిన ఊరు లెక్క ఉందేనే. ఏమైందా అమ్మ అటేమైనావు? ఇక నడిచొచ్చే వరకు లేట్ అయింది బిడ్డ. గుడి చుట్టూ తిరుగుదాం పారి. అల్లు నన్ను అంటాడు కదా వాడు పట్టుకోను వాయే ఈ కోన కోసు కదా. ఎందుకు బిడ్డ బాపు లేనప్పటి నుంచి నేను పోయేవాడిని. అలా చికెన్ సెంటర్ పొలగాన్ని సాపు చేయమన్నా చేసిస్తా అన్నాడు. అవు అదినే నీ లెక్కనే కోడిని తీసుకొచ్చి కొంచెం దొడ్డు తీసుకొచ్చి పైసలు ఎక్కువ పెడితే ఏమవు? మా చిన్న ఉన్నాయి అన్ని కోళ్ళు పెద్దగా లేవు బాగా. మాజాలు కనిపా పైసలు పెడితే ఏడ పోతుందని తెచ్చినావు కనిపా నడు వాళ్ళకే తెచ్చుకుంది. కొద్దిగా పొద్దున చేసుకుంటే ఏమైంది బోనం అనేది పట్ట పగలు తీసుకొచ్చినావు. ఏదో దా పంది రత్తగాని మీకోసం ఇంత లేట్ అయ్యా నాకు ఇంత లేట్ అయ్యా. శక్తి చిన్న పెద్దాలంతా కూడి శివుని బిడ్డ వాణి వేడి సిరికల కచ్చాలు గట్టి గిర్క మీద శక్తి ఎన్నెన్నో తిరులా కులవేషాదారి వైద్యవే శివుని బిడ్డ వాడి వేడి సిలికల కత్రాలు గట్టి గిరక మీద నిన్ను దింప కొత్తకొండ ఈరన్న దీవెనలు కలిగి యమునాల వాటిన్న దీవెనలు కలిగి బద్ది పోషమ్మ దీవెనలు కలిగి
మన కొడుకులమ్మ దీవెనుడి కలిగి అన్నార పెళ్ళమ్మ దీవెలు కలిగి కృష్ణబాధ వెళ్ళు ఊరుదాటి వెళ్ళు నల్లమావిడి వెళ్ళు కట్టూరు వెళ్ళు గాలిపెల్లి వెళ్ళు అన్నార పెళ్ళమ్మ దీవెలు కలిగి చుక్కల చంద్రుడు ఎన్నాళ్ళు ఏతడు అన్నాళ్ళు మీ యొక్క లోగిళ్ళు కలకాలం వర్ధిలుగాక జై భవాని. అంత మంచిదే నాన్న బాబు మరి అంత మంచిదే బావ. ఏం చేస్తున్నావురా ఫోన్ అనే ఎత్తలు? ఏం లేదు బావ, ట్రాక్టర్ నడుపుతానా. అది నత్తలేదు, ఊర్లో ట్రాక్టర్లు బాగా అయినాయి. ఏమన్నా పని ఉంటే చూడలేవు అడికన్నా నత్త. సరే ఒక పని ఉన్నది నేను చెప్తాది. ఏదో ఒక పని చూడు బావ, అందరు చూస్తా అంటారు కానీ ఎవ్వరు చూస్తలేరు. ఇంటికాడ లొల్లి అవుతాను, పొద్దుగాల లేచిన కాడికెళ్ళి రాత్రి వండే రాక అదే తిప్పల. ఏదో ఒక చూడి ఆడికి వచ్చేది ఒక పని చేసుకుంటా. చూస్తారా? చూస్తుంది. ఫోన్ చేస్తా, రెడీ ఉండు. నేను మాట్లాడినాక మళ్ళీ అత్త 4 రోజులు ఉండాలి. నా 2 రోజులు ఉండి నాకు అయితే లేదు పోతలేదు నడవదు. అర్థమైందా? సరే ఇంట్లో తిడతారంటే తిట్టరా? ఇంత వాళ్ళకు ఉండదారా బాగా? అది కూడా వాస్తవమే బావ. అందుకే ఏదో ఒక పని చూస్తే ఏదన్నా పని అవుతా అని ఇంట్లో కూడా తిట్టరు. ఇక మనకు కూడా ఒక పని అవుతాం కదా అని ఆలోచన. అంతే. అమ్మా బిడ్డ ఏమైంది? అయ్యో కళ్ళు తుడుచుకుంటాను. ఎందుకు ఏడుతానువే? ఏడుతాను. ఉల్లిగడ్డ కొత్త నీళ్ళు వచ్చి ఏది బిడ్డ నాకే చెప్తానవా నేను బిడ్డకు ఉల్లిగడ్డ కొత్త నీళ్ళు వస్తానని. అవ్వ ఏడుతుందో ఉల్లిగడ్డ కొత్త నీళ్ళు వస్తుందో గాయంతో అర్థం చేసుకోలేనా అన్న. ఏమైంది చెప్పు? ఏం లేదు బిడ్డ. మా అత్తమ్మ చేసిన దానికి బాధపడుతున్నావా అని. అవి అంతే, నువ్వు ఎవరిని ఏం మనసులో పెట్టుకో. మీదకి అట్లా మాట్లాడుతుంది కానీ మనసు మంచిదేనే. ఏదో ఇక ఆమెకి ఏమనిపిస్తుందో. పోతే వాళ్ళు అంటుంది బిడ్డ. ఏడవకు, నువ్వు ఏడవకు. నువ్వు గట్ల పండుగ పూట ఏడితే నాకు నిమ్మలం ఉంటదా అని నేను ఎప్పుడోసారి నువ్వు సంతోషంగా ఉన్నావని అనుకుంటున్నా. ఎప్పుడోసారి వచ్చేది ఏడితే చూస్తానుక. నీకోసమైనా ఏడుకుంటా. నువ్వు పండుగ నాడు ఏడితే నాకు పండుగ లెక్క అనిపిస్తుంది అని. ఈడ మేము ఉన్నాం కనుక ఇట్లా ఏడుతాను. ఆడిక నేను అక్కడ ఉంటే నువ్వు ఇంకేడుతానో తింటానో ఏం చేస్తానో నాకు ఎట్లా తెలవాలి? నేను ఎట్లా నిమ్మలంగా ఉండాలి? సరే బాబిడ్డ. సరే ఏడవకు. అరే అన్న తినిపోరా. పోతా బావ, ఇక పని ఉన్నాయన. సరే మరి బట్టలు పెట్టుకో, రేపు పోదాం. ఏంద్రా రేపు పోదామంటావు? ఎటు తీసుకుపోతావు అన్ని? ఏవానికి పని చూడమన్నాడే. ఇక్కడ ఏం పని దొరుకుతలేదట. వాళ్ళు అవ్వబాబు తిడతారట. అందుకే ఇంటికి రమ్మన్నా. మన ఇంటికాడ ఉంటాడు, ఏమైనా పని చేసుకుంటాడు. వీటితో పాటు ఇంకా ఊర్లో అందరిని తీసుకొచ్చి మన ఇంట్లో కూర్చుండబెట్టు. మన ఇల్లు పెద్ద సత్రమే. నీ పెళ్ళామే ఉత్తగచ్చి తింటాంది. మీ అత్త ఏమన్నా కట్టలు ఇచ్చిందా నీకు పెళ్లి చేసి సాగదోలినప్పుడు? గట్లంటే ఏ ఊకోరా, మొత్తానికే నన్ను ఇల్లు ఉడిచిన చీపురు లెక్క కూడా చూస్తలేవు. కనీసానికి ఇంట్లో ఉన్నది అవ్వా నాకు మర్యాద ఇయ్యాలి చెయ్యాలని కూడా లేదురా. పెళ్లి కాగానే మొత్తం దాని పడేవాడి దాని మాటలు ఏంటాను? అరే గట్ల కాదు, మనం పని చూస్తే ఏమైతే చెప్పు. ఆయన అమ్మవాడు ఏ పడి తింటాడే, బుక్కడు అద్ద బువ్వ తింటాడు. ఏం ఖర్చు అంటాడు మనకు చెప్పు. ఆయన ఎప్పటికుంటాడా అనే వాడు జాబ్ వచ్చినాక ఆడపోతాడు. ఏ ఊకోరా, అందరు మనోళ్ళే అంటారు, బుక్కడు బువ్వనే అంటావు. రేపు నీకు పొలగాడు కుడితే ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటానరా? అయినా మీ అత్త నీకేమైనా పెడతది, రేపు నాకు మెడలో గొలుసు ఎత్తది, కొడుకు కుడితే ముడ్డికి గొలుసు పెడతది అని అనుకుంటానవా? అవేం నడవ ఇక్కడ. సరే అమ్మ పోనీతి. ఊకో పోనీతి కాదు, ఎవ్వరు రావద్దు ఇంటికి నేను చెప్తాను మర్యాదకి. నువ్వు సరే అర్థం చెప్తుంది ఊ కదా నన్ను. సరే ఎంత అంటే అద్దట్టు కాదనే అమ్మ. కూసబిడ్డ ఇంత తగ్గిందెల్లా అంటే నేత్ర కూర మంచిగా అండవచ్చా సరిపోతుంది మనకు. బిడ్డ ఏ అద్దమ్మా అప్పుడు రాయలేదా మాతో చెప్పండి మళ్ళీ అద్దద్దు. అసలు ఏమనుకుంటావు నువ్వు నన్ను చూసి? ఈ 2 ముక్కలు వేసినావు, ఇంత అంత వేసినావు.
మంచిగా చేసిన కదా వదినే. మంచిగా వేసింది కదా అమ్మా. నీకు తెలియదారా మనం నెలలో ఎన్నిసార్లు అనుకుంటావో మళ్ళీ మంచిగానే వేసింది కదా అని మాట్లాడుతున్నావు. అది ఇప్పుడు ఏం తక్కువైంది నీకు? అలా ఏమైనా బొక్కుందారా చూడు, మొత్తం మెత్తడి పీసులే చూడు. ఈ అన్నవతి కూర మీరే తినరు నాకు. అరే గట్లంటే అయ్యో వదినే కోపం వదినే, నేను ఏం తప్పు చేసిన వదినే? నువ్వు వదినా నిల్వకు, అసలు వదినా నీకు మర్యాద లేదు. అయినా నువ్వు ఫోన్ చేసి రానంగా నీ ఇంటికి సొచ్చుకుంటూ వచ్చినా చూసినావా, అక్కడ నేను చులకన కనబడ్డా. అందుకే నాకు ముక్కలేదు ఏం లేదు పెట్టే అన్నంలా. అరే అమ్మ ఎందుకు లొల్లి పెడతాను? సప్పుడే కొండు అలాగ మనసును బట్టి నేర్చుకుంటా. ఆగ్రా నువ్వు బాగా మాట్లాడతాను. అవునే కోడలేనా నీకు తెల్లారితే మళ్ళీ నా ఇంటికే రావాలి. నీకేమన్నా సోయి ఉన్నదా? ఏమైందమ్మా? ఇప్పుడు నువ్వే చూసినావు ప్లేట్లు ఎన్ని ముక్కలు పెట్టిందో. అయ్యో వదినే ముందుగా నీకే పెట్టినా కదా. ముందుగా నాకే పెట్టినావు. ఆడ కూర్చున్న కాడ నీ బిడ్డ ఉంది, నీ బిడ్డను చేసుకున్నావు, నా కొడుకున్నాడు, వీళ్ళిద్దరికి పెట్టండి, నాకే ఎందుకు పెట్టినావు? అంటే నువ్వు నేను దయ్యమో కామపోతాను అనుకున్నా కదా, మొక్కుతున్నావు కదా నాకు. అయ్యో అట్లెందుకు అనుకుంటావు వదినే? పెద్దదాని అని నీకే ముందుగా పెట్టినా. పెద్దదాన్ని ఎక్కడిది? పెద్దదాన్ని నీ బిడ్డకు ఫోన్ చేసి ఇవాళ పోషమ్మని చేసుకుంటున్నా బిడ్డ అంటేనే కదా నేను వచ్చింది. ఏమైనా నా ఇంట్లో గతి లేక వచ్చినా అనుకుంటాను నీ ఇంటికి? అయ్యో వదినే ఏమైనా పొరపాట్లు జరిగితే పెద్ద మనసుతో క్షమించు వదినే. ఏంది నేను పెద్ద మనసు చేసుకుని క్షమించన్నా? నీకేమన్నా తక్కువ వయసు ఉంది అనుకుంటానవా? అయినా నాకు తెలియక అడుగుతా, నాకేమన్నా 100 ఏళ్ళు వచ్చినాయి కట్టబట్టుకొని తిరుగుతానా, నా మనవాడు నాకు చేయి కచ్చిండని అనుకుంటానవా? ఊకే పెద్ద మనసు చేసుకున్నా నాకు. ఏంది అమ్మాయి అలా పండుగ ఇప్పుడు గిట్టలు పెడతాను? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పొద్దున చెల్లి ముచ్చుకుంటా నా సపరేకుంటూ అని. ఇంటికి ఆడగట్లి ఈడగట్లే నానే ఇంత మనశ్శాంతి ఉండని తెలియవు. మనం ఏమిటికి వచ్చినావు ఏం చెప్తాను? అసలు నువ్వేమనుకుంటానవరా నా గురించి? అసలు అమ్మని నీకు ఇంతేమన్నా మర్యాద ఉన్నదారా? వచ్చినప్పటి నుంచి చూస్తానా వీళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తాను. నాదికి ఏమైనా ఒక్క మాటనైనా మాట్లాడుతానారా? అరే బాడకో నోరు మూసుకొని ఉండు, ఎక్కువ మాట్లాడకు. అవ్వను ఒక్క మాట అంటానన్న ఎవరన్నా ఒక్క మాట అననియరు. అసలు నీ అత్త ముందు నీ పెళ్ళ ముందు నీ అత్తరాంటికి వచ్చినాక నన్ను మాటలు అనిపిస్తున్నావు. అయ్యో అత్తమ్మ, మా అమ్మ తెలిసి తెలియక అట్లా చేసినట్టు, తప్పు పట్టుకోకత్తమ్మ. ఏంటి మీ అమ్మ ముసల్తనానికి వచ్చింది, బిడ్డకు పెళ్ళయింది, అల్లుడు వచ్చిండు, రేపో మాపో మనవడు మనవరాలు వస్తుంది. నలుగురికి చెప్పేటట్టు ఉండాలి ఏం చెయ్యాలి ఏం కథ అన్నది. ఇయ్యపురాలు వచ్చే మంచిగా చూసుకోవాలి, మర్యాదలు చెయ్యాలని నేర్చుకోవాలి. ఇంకెప్పుడు చేసుకుంటది? అదే నా వాళ్ళని తీసుకొస్తే నా పరువు పోకపోనా ఇప్పుడు ఇక్కడ? ఏమనుకోకత్తమ్మా. అనుకునేది ఏం లేదు, నాకు ఇల్లు గతి లేదు అనుకుంటానవా? నా ఇంటికి నేను పోతా, మీరేంటన్నా అనేది? అయ్యో వదినే పోకు వదినే, ఏదో తెలుసో తెలియక తప్పు చేసిన. నాకు వెనుక దిక్కు లేదు, ముగ దిక్కు లేక నేను ఏదో అదే అయినా. నువ్వు తప్పు పట్టుకోకు వదినే, క్షమించు వదినే. నువ్వు లే పైకి లేను ఫస్ట్. క్షమించు వదినే, గట్లెందుకు కోపానికి వస్తాను వదినే? నా బిడ్డ చిన్నగా ఉన్నప్పుడే నా మూడు తాగుపోతాడు, నన్ను ఇడిచిపెట్టి పోయిండు. ఇంకా కష్టం చేసుకున్న బిడ్డని సాదుకొని ఇంతదాన్ని చేసిన. నాకు తెలుసో తెలియక ఏదైనా తప్పు చేస్తే క్షమించాలి గాని, పెద్ద మనసు చేసుకొని నాకు సర్ది చెప్పాలి గాని, నువ్వే ఇట్లా కోపానికి వచ్చి వెళ్ళిపోతే నా బిడ్డ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటిది చెప్పు వదినే నువ్వే. వాడేమో అట్లా వాయే, నా బిడ్డకు లగ్గం చేసి ఒక అయ్యే చేతిలో పెడుతుంది. ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను, ఏం తింటానో ఏం తాగుతానో దేవునికి తెలుసు. నాకు ఏది మనసున పడతలేదు, నేను ఏం చేయాలి వదినే? నువ్వే పెద్ద మనసు చేసుకో, దేవతలు లెక్క నన్ను మందించు వదినే. చేతులు కాదు కాళ్ళు అట్టుకో. అత్తమ్మ నువ్వే పెద్ద మనసు చేసుకో అత్తమ్మ. మా అమ్మకు ఏం చేస్తానో ఏం అర్థమైతలేదు. దానికి ఉన్న ఒక్క దిక్కు నేను మన ఇంటికి వచ్చినాక దాని మనసు నిమ్మలో ఉంటలేదు. నిన్నో తోడబుట్టిందాను అనుకోని అది రమ్మని చెప్పింది. నీకేదో గతి లేదని కాదు, నీకో దిక్కు లేదని కాదు, తినడానికి రమ్మని అంతకన్నా అనలేదు. క్షమించత్తమ్మా. అవునే అమ్మా, నిన్ను పెద్దదానం అంటే వయసులో పెద్దదానం అని కాదు, నిన్ను ఈ ఇంటికి పెద్ద లెక్క చూస్తారు, అర్థమైందా? ఆ విలువ కాపాడుకోయే. ఇయ్యాల రేపు ఇయ్యపురాలకి వాళ్ళని వినిపిస్తారా అని నీకు తెలియదా అని మొత్తం చదువుతాన్నా బాబు వాళ్ళు ఒక్క పట్టిరు. ఇప్పటికైనా అర్థం చేసుకోయే. అవునే అమ్మ, నిన్ను అత్తమ్మ చులకనే వేసేదైతే నిన్ను ఎందుకు రమ్మన్నా చెప్పు? మా ఇద్దరిని రమ్మన్నా పోనా? నిన్ను కూడా రమ్మన్నది. నీకు అది అర్థమైతలేదా? చిన్నదానికి ఎందుకే మాయలే కొంచెం పడతావు? అమ్మ మేమిద్దరమే అత్తమని అంటే మా అమ్మ అత్తగా బిడ్డ గట్ల కాదు, నీ అత్తకు మాత్రం ఎవరు ఉన్నారు, ఏడికి పోతుంది ఏడికి వస్తుంది. ఆమె నాకు ఇంటి ఆడబిడ్డతో సమానం, నా తోడబుట్టిందో సమానం. తీసుకొని నా పండుగ నా ఆడబిడ్డ నా ఇంటికి రావాలని అన్నది తెలుసా అత్తమ్మ మా అమ్మ. ఇప్పటికైనా అర్థం చేసుకోయే. అయ్యో వదిన అట్లానేం కాదు. ఇప్పుడు పెళ్లి కాగానే అత్తగారింట్లో అడుగు పెట్టంగానే కొడుకులను అయ్యవ నుంచి ఎట్లా దూరం చేస్తారు, ఇది కూడా అట్లనే దూరం చేస్తారు కావచ్చు అనుకుని భయపడ్డా వదిన. గంతే, అంతకు మించి ఏం లేదు. నువ్వు మీ ఇంట్లో పెద్ద ఆడబిడ్డ లెక్క నన్ను అనుకున్నావు. ఇంతకు మించి ఒక ఇయ్యపురాలకి ఏం కావాలి వదిన. నాది కూడా తప్పైంది, నన్ను కూడా క్షమించు.
అయ్యో వదిన అట్లా నాకు పెద్ద మనసు పెట్టుకొని నేను తప్పైందని. అవునా అమ్మ, అప్పటి సందమైన పండుగ లెక్కున్నదా అని ఇప్పుడు చేసుకుందాం పండుగ. పచ్చడి వేసుకొని బచ్చాలు చేసుకుందాం పారి. చేద్దాం పారి. అవు కానీ వదిన ఇప్పటిదాకా చేసినంత మనసులో పెట్టుకొని ఆయనత కారపొడి ఉప్పు ఎక్కువ వేసావు మరి. ఏ ఊకా నేను కట్లేదు గెత్తా.